హనుమాన్ కూడా ఒకసారి చనిపోదాం అనుకున్నారు. అది మీకు తెలుసా? సీతమ్మ వారి కోసం హనుమంతుల వారు లంకకి వెళ్ళినప్పుడు మొత్తం లంక అంతా వెతుకుతారు. సీతమ్మ కనిపించదు. నేను ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చి ఒట్టి చేతులతో వెళ్లితే నాకు విలువ ఏముంటుంది? సీతమ్మ వారు కనిపించలేదు అంటే రాముల వారి పరిస్థితి ఏంటి? అయోధ్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి? వానర సైన్యం ఏమనుకుంటారు? వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు. అందుకే నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా అంటే చెట్టుకు ఉరి వేసుకుంటాను, లేదా మంటలలో దూకి చనిపోతాను, లేదా నీటిలో దూకి చనిపోతాను, లేదా ఆహారం తినకుండా అలానే ఉండి చనిపోతాను అని అనుకుంటాడు. కానీ నేను చనిపోతే వాళ్ళందరూ ఏమైపోతారు అని తనకు తానే సర్ది చెప్పుకున్నారు. చనిపోదాం అనుకునే సమయంలో అశోకవనము నుండి ఒక గొంతు వినపడింది. ఆ గొంతు వినగానే హనుమాన్ చిరునవ్వుతో అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ గొంతు ఎవరిదో మీకు తెలుసు కదా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హనుమాన్ కూడా ఒకసారి చనిపోదాం అనుకున్నారు. అది మీకు తెలుసా? సీతమ్మ వారి కోసం హనుమంతుల వారు లంకకి వెళ్ళినప్పుడు మొత్తం లంక అంతా వెతుకుతారు. సీతమ్మ కనిపించదు. నేను ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చి ఒట్టి చేతులతో వెళ్లితే నాకు విలువ ఏముంటుంది? సీతమ్మ వారు కనిపించలేదు అంటే రాముల వారి పరిస్థితి ఏంటి? అయోధ్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి? వానర సైన్యం ఏమనుకుంటారు? వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు. అందుకే నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా అంటే చెట్టుకు ఉరి వేసుకుంటాను, లేదా మంటలలో దూకి చనిపోతాను, లేదా నీటిలో దూకి చనిపోతాను, లేదా ఆహారం తినకుండా అలానే ఉండి చనిపోతాను అని అనుకుంటాడు. కానీ నేను చనిపోతే వాళ్ళందరూ ఏమైపోతారు అని తనకు తానే సర్ది చెప్పుకున్నారు. చనిపోదాం అనుకునే సమయంలో అశోకవనము నుండి ఒక గొంతు వినపడింది. ఆ గొంతు వినగానే హనుమాన్ చిరునవ్వుతో అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ గొంతు ఎవరిదో మీకు తెలుసు కదా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. జై